బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడన ప్రభావంతో రాబోయే 5 రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఇవాళ రేపు కుంభవృష్టి కురుస్తుందని ఐఎండీ చెబుతోంది. ఇప్పటికే హైదరాబాద్లో భారీ వర్షం స్టార్ట్ అయింది. ఇక నిన్న రాష్ట్ర వ్యాప్తంగా ఏ స్థాయిలో వర్షం పడింది, రాబోయే 2 రోజుల్లో ఎలాంటి పరిస్థితి ఉండే ఛాన్స్ ఉంది, అలాంటి మరిన్ని డీటెయిల్స్ భరత్ అడిగి తెలుసుకుందాం. భరత్, ఓవరాల్ గా వెదర్ అప్డేట్స్ ఎలా ఉండబోతున్నాయి? ఇంకొక 4 days రెయిన్ కంటిన్యూ కాబోతోందని ఐఎండీ చెప్తోంది. నిన్న అయితే చాలా చోట్ల కూడా అతి భారీ వర్షాలు కురిశాయి. ఒకసారి మనం లైవ్ శాటిలైట్ పిక్చర్ కనుక ఒకసారి చూస్తే కనుక నిన్న ఇక్కడ సౌత్ ఛత్తీస్గఢ్, అదేవిధంగా తెలంగాణ, విదర్భ మీదుగా ఈ ప్రాంతంలో నిన్న ఈ తీవ్ర అల్పపీడనం ఉండింది. సో దీని ప్రభావం మ్యాక్సిమం నిజామాబాద్, మెదక్ జిల్లాల మీద పడింది. నిన్న నిజామాబాద్ జిల్లాలో చాలా చోట్ల కూడా అతి భారీ వర్షాలు నమోదైన పరిస్థితి. ఇక్కడ నిజామాబాద్ జిల్లా ఈ ఏరియాలో చాలా వర్షాలు పడ్డాయి. నిజామాబాద్, మెదక్ జిల్లా ప్రాంతాల్లో ముఖ్యంగా నవీపేట్ కానీ ఇతర ప్రాంతాల్లో కొన్ని చోట్ల 20 సెంటీమీటర్ల వర్షపాతం పైగా నిజామాబాద్ జిల్లాలో నమోదైన పరిస్థితి ఉంది. తర్వాత మెదక్ జిల్లాలో కూడా భారీ వర్షాలు పడ్డాయి. కరీంనగర్, నిజామాబాద్, మెదక్, వరంగల్ ఈ ప్రాంతాల్లో చాలా చోట్ల కూడా నిన్నంతా కూడా నిజామాబాద్, ఆర్మూర్, బోధన్, డిచ్పల్లి ఈ ప్రాంతం మీద చాలా ఎక్కువ ప్రభావం నిన్న ఈ తీవ్ర అల్పపీడనం చూపించింది. దీనికి కారణం ఏంటంటే విదర్భ, తెలంగాణకు సమీపంలో ఈ తీవ్ర అల్పపీడనం ఉండడం వల్ల ఎఫెక్ట్ దీని మీద ఎక్కువ పడింది. తర్వాత నిజామాబాద్ జిల్లా బార్డర్లో ఉన్న ఆదిలాబాద్ జిల్లాలో సైతం ముదోల్, బాసరా ఇటువంటి ప్రాంతాల్లో కూడా అతి భారీ వర్షాలు నమోదయ్యాయి. కొన్ని చోట్ల 21 సెంటీమీటర్స్ పైగా కూడా అంటే కుంభవృష్టి కూడా కురిసిన పరిస్థితి ఉంది. తర్వాత మెదక్ జిల్లాలో నిన్న మొన్న 2 days కంటిన్యూస్గా రెయిన్ఫాల్ పడింది. హైదరాబాద్లో కూడా వర్షం పడింది కానీ యావరేజ్గా 2-3 సెంటీమీటర్స్ రెయిన్ఫాల్ హైదరాబాద్లో నమోదైంది. ఒక్కసారి ఇప్పుడు హైదరాబాద్ వెదర్ చూస్తే ఇప్పుడు కొంత లైట్ క్లౌడ్స్ ఉన్నాయి. సిటీలో నార్త్ పార్ట్లో కొంత సికింద్రాబాద్ అవతల కుత్బుల్లాపూర్ కానీ ఇటువంటి ప్రాంతాల్లో కొంత వర్షం పడుతుంది. అదేవిధంగా సెంట్రల్ జోన్లో కూడా కొంత వర్షం పడుతున్నట్లు మనకు లైవ్ శాటిలైట్ పిక్చర్ చూస్తుంది. ఒకసారి హైదరాబాద్ రాడార్ కూడా మనం చూడొచ్చు. హైదరాబాద్ చుట్టుపక్కల వెస్ట్ జోన్లో కొంత వర్షం పడుతున్నట్లు ఇక్కడ రాడార్ మనకు హైదరాబాద్ రాడార్ చూపిస్తుంది. ఇటు చూడొచ్చు హైదరాబాద్ సంబంధించి నార్త్ వెస్ట్ ప్రాంతంలో దగ్గరగానే ఉన్నాయి. సో సిటీలో అంతటా కూడా కొంత చిరుజల్లులు కురుస్తున్నాయి. ఏ నిమిషమైనా మళ్ళీ వర్షం సిటీలో స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. అయితే తీవ్ర అల్పపీడనం ప్రస్తుతం ఇది తెలంగాణ విదర్భ మీదుగా ఉంది. వాతావరణ శాఖ అంచనా ఏంటంటే ఇది క్రమక్రమంగా తెలంగాణ నుంచి దూరంగా వెళ్ళి ఇటువైపుగా ఈ హైదరాబాద్ ఇక్కడ మనం చూడొచ్చు ఇటువైపుగా వెళ్ళి బీదర్, లాతూర్ ఇటువైపు అంటే నార్త్ కర్ణాటక, మరాఠ్వాడా ప్రాంతానికి ఈ తీవ్ర అల్పపీడనం తరలి వెళ్తుంది ఈ మధ్యాహ్నానికి కానీ ఈ సాయంత్రానికి కానీ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఒకవేళ అదే జరిగితే కొంత దూరం వెళ్తుంది కాబట్టి అప్పుడు తెలంగాణ మీద దాని ప్రభావం కొంత తక్కువ ఉంటుంది. అయినప్పటికీ వర్షాలు మాత్రం కొనసాగుతాయి. భారీ వర్షాలు ఆదివారం, సోమవారం, మంగళవారం ఈ 3 days ఖచ్చితంగా వర్షాలు కొనసాగుతాయని ఐఎండీ చెప్తోంది. అయితే ఇంత ఇంటెన్సిటీ ఉండదు. నిన్న శుక్రవారం కానీ అంటే నిన్న మొత్తం కానీ మన గురువారం కానీ శుక్రవారాల్లో గతంలో ఎప్పుడు కూడా ఈ సీజన్లో ఎప్పుడు కురినంత వర్షం కురిసింది. గురువారం ఉదయం 8:30 నుంచి శుక్రవారం ఉదయం 8:30కు ఓవరాల్గా ఎంటైర్ తెలంగాణలో చూస్తే 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ నైరుతి ఋతుపవనాల సీజన్లో ఇంత ఎక్కువ వర్షం పడ్డే గురువారం ఉదయం 8:30 నుంచి శుక్రవారం ఉదయం 8:30. దీని ఎఫెక్ట్తో తెలంగాణ అంతటా కూడా సాధారణం కంటే దాదాపు 11% వర్షపాతం ఎక్కువ నమోదైంది నైరుతి ఋతుపవనాల సీజన్లో. అంటే కురవాల్సిన వర్షం కంటే ఇప్పటి వరకు కురవాల్సిన వర్షం కంటే ఒక 11% ఎక్కువ వర్షం నమోదైన పరిస్థితి మనకు కనిపిస్తోంది. సో ఓవరాల్గా చూసుకుంటే కనుక ఖచ్చితంగా గతంలో ఉన్నట్టయితే వర్షం ఇప్పుడు ఉండకపోవచ్చు. కొంత తగ్గుముఖం పట్టే అవకాశం అయితే ఖచ్చితంగా అంటే ఇవాళ నుంచి కొంత రెస్పెక్ట్ ఇవ్వచ్చు. బట్ కొంత రెస్పెక్ట్ అంటే మనం గురు శుక్రవారాలతో పోలిస్తే కొంత తక్కువ ఉండొచ్చు కానీ మరీ తక్కువ ఉండదు. భారీ వర్షాలు అయితే మరొక 3 days
ఖచ్చితంగా కొనసాగుతాయి. ఈ తెలంగాణ, సౌత్ ఛత్తీస్గఢ్, విదర్భ ఈ ప్రాంతం మీద ప్రస్తుతం ఇక్కడ ఈ ప్రాంతంలో ప్రస్తుతం అల్పపీడనం ఉంది. సో అది ఇటువైపుగా వెళ్ళిన కొద్దీ మన వైపు కొంత తగ్గే అవకాశం ఉంటుంది. బట్ వాతావరణ శాఖ ప్రెడిక్షన్ ఏంటంటే ఇవాళ కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కొనసాగుతాయి. అంటే 12 సెంటీమీటర్స్ పైన వర్షపాతం కూడా ఒక 10-15 ప్లేసెస్లో ఇవాళ ఉదయం నుంచి రేపు ఉదయం వరకు నమోదయ్యే అవకాశం ఉంది. రేపటి నుంచి అతి భారీ వర్షాల నుంచి భారీ వర్షాలకు వస్తుంది, కొంత ఉపశమనం లభిస్తుంది. ఇవాళ కూడా హైదరాబాద్లో ఖచ్చితంగా వర్షం పడే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ భరత్.